నమస్కారం. మన భూమినే ఒక జీవమున్న గ్రహంగా మార్చే కొన్ని ముఖ్యమైన వ్యవస్థలున్నాయి. ఈరోజు మనం వాటి గురించిన ఒక ప్రయాణం చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెడదామా? అసలు మన భూగ్రహానికి ఇంత ప్రత్యేకత ఎందుకు? వేరే గ్రహాలతో పోలిస్తే భూమిని అంత యునీక్గా మార్చేదేంటి? సమాధానం చాలా సింపుల్. అదేంటంటే భూమి, నీరు, గాలి. ఈ మూడు ఇక్కడ ఉండటమే కాదు, జీవాన్ని సృష్టించేందుకు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయడం. అదే అసలు విషయం. సరి, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మన జీవగ్రహం గురించి బేసిక్స్ తెలుసుకుందాం. ఆ తర్వాత భూమి యొక్క గట్టి పునాది అయిన లిథోస్పియర్, ఆ తర్వాత నీటి ప్రపంచమైన హైడ్రోస్పియర్, అలాగే మనల్ని కాపాడే గాలిపొర, అదే అట్మాస్ఫియర్, చివరగా ఇవన్నీ కలిసే జీవమండలం గురించి, ఇంకా వీటన్నిటి మధ్య ఉన్న ఆ సున్నితమైన బ్యాలెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్. ఇక మన భూమి మీద జీవం ఉండటానికి కారణమైన ఆ మూల స్తంభాలేంటో చూద్దాం. ముఖ్యంగా ఈ 4 రంగాలే మన గ్రహంపై జీవానికి ఆధారమన్నమాట. ఆ 4 ప్రధాన రంగాలు ఏవంటే, 1 లిథోస్ఫియర్ అంటే మనం నిలబడే నేల, శిలావరణం. 2 హైడ్రోస్ఫియర్ అంటే జలావరణం, మొత్తం నీరు. 3 అట్మాస్ఫియర్ అంటే మన చుట్టూ ఉన్న గాలి, వాతావరణం. 4 బయోస్ఫియర్ అంటే జీవావరణం. ఇక ఈ ప్రయాణంలో వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి స్టాప్ అదే లిథోస్ఫియర్ అంటే మనం నివసించే భూమి యొక్క గట్టి భాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లిథోస్ఫియర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే భూమి పైపొరలో ఉండే రాళ్ళు, మట్టితో కూడిన గట్టి భాగమనమాట. ఈ భూభాగాలని మనం 7 ప్రధాన ఖండాలుగా పిలుస్తాం. ఈ ఖండాలను పెద్ద పెద్ద సముద్రాలు వేరుచేస్తాయి. ఇప్పుడు ఈ ఖండాల గురించి ఓ చిన్న టూర్ వేద్దాం. మొదటగా ఆసియా, ఇది అన్నింటికంటే పెద్దది. తర్వాత ఆఫ్రికా. దీని స్పెషాలిటీ ఏంటంటే భూమధ్యరేఖ, కర్కాటక రేఖ, మకర రేఖ. ఈ 3 ముఖ్యమైన రేఖలు దీని గుండానే వెళ్తాయి. ఆ తర్వాత ఉత్తర అమెరికా. ఇక దక్షిణ అమెరికాలో అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వతశ్రేణి యాండీస్ ఉంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూడండి. ఆసియాలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఏకంగా 8848 మీటర్లు. అంటే భూమిపై ఇదే అత్యంత ఎత్తైన ప్రదేశం. సరే, మిగిలిన ఖండాల సంగతి చూద్దాం. యూరప్ అయితే 3 వైపులా నీటితోనే ఉంటుంది. ఆస్ట్రేలియా అన్నింటికంటే చిన్నది, అందుకే దీన్ని ద్వీపఖండం అని కూడా అంటారు. చివరిగా అంటార్కిటికా. ఇది పూర్తిగా మంచుతో కప్పబడిన ఖండం. ఇక్కడ మనుషులు శాశ్వతంగా నివసించరు, కానీ మన భారతదేశానికి చెందిన మైత్రి, భారతి లాంటి రీసెర్చ్ స్టేషన్లు చాలా ఉన్నాయి. ఓకే, భూమి గురించి చూశాం కదా. ఇప్పుడు మన ప్రయాణాన్ని నీటివైపు మళ్ళిద్దాం. అదే హైడ్రోస్ఫియర్ అంటే జలమండలం. దాని గురించి తెలుసుకుందాం. మన భూమిని నీలిగ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని ఎందుకంటారో ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మన భూమి మీద 71% కంటే ఎక్కువ నీళ్లే ఉన్నాయి. కానీ ఇక్కడొక ట్విస్టుంది. ఆ నీటిలో 97.5% ఉప్పునీరే, అంటే సముద్రాల్లో ఉన్న నీరు. ఇక మనం వాడుకోగలిగే మంచినీరు కేవలం 2.5% మాత్రమే. అందులో కూడా ఎక్కువ భాగం మంచుగడ్డల రూపంలోనే ఉంది. ఇప్పుడు ప్రపంచంలోని 5 ప్రధాన మహాసముద్రాల గురించి చూద్దాం. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రం, ఇదే అన్నింటికన్నా పెద్దది. అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉండి వాణిజ్యపరంగా చాలా రద్దీగా ఉంటుంది. ఇక హిందూ మహాసముద్రం, మన దేశం పేరు మీదున్న ఏకైక మహాసముద్రం. దక్షిణ మహాసముద్రం అంటార్క్టికాను చుట్టూ ఉండగా ఆర్క్టిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువం దగ్గర ఉంటుంది. ఇది చూడండి, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మరియానా ట్రెంచ్ లోతు ఏకంగా 11,022 మీటర్లు. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఇంతకుముందు చెప్పుకున్న మౌంట్ ఎవరెస్ట్ను ఇందులో పెడితే అది పూర్తిగా మునిగిపోతుంది. భూమి మీద ఇంతకంటే లోతైన ప్రదేశం ఇంకొకటి లేదు. ఓకే, నేల చూసాం, నీరు చూసాం. ఇప్పుడు పైకి వెళ్దాం. మన గ్రహాన్ని ఒక దుప్పటిలా కప్పి ఉంచే గాలి పొరల వైపు వెళ్దాం. అదే అట్మాస్ఫియర్. మన వాతావరణమంటే ఒకే పొర కాదు. ఇది భూమి నుంచి పైకి వెళ్లే కొద్దీ 5 వేర్వేరు పొరలుగా ఉంటుంది. మొదట ట్రోపోస్ఫియర్, మనకి వర్షాలు, గాలులు వచ్చేది ఇక్కడే. ఆ పైన స్ట్రాటోస్ఫియర్, ఇందులో మనల్ని కాపాడే ఓజోన్ పొర ఉంటుంది.
ఆ తర్వాత మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ ఇలా ఈ పొరలన్నీ కలిసి సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి మనల్ని కాపాడే ఒక షీల్డ్లా పనిచేస్తాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మనం పైకి వెళ్లే కొద్దీ గాలి పల్చబడుతుంది, అంటే గాలి సాంద్రత తగ్గుతుంది. అందుకే కదా పర్వతారోహకులు ఎత్తైన కొండలెక్కేటప్పుడు శ్వాస తీసుకోవడానికే ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తారు. రైట్? ఇప్పటివరకు మనం భూమి, నీరు, గాలి గురించి చూశాం. ఇప్పుడు వీటన్నిటికంటే అత్యంత కీలకమైన రంగానికి వద్దాం. ఇక్కడే ఈ మూడు కలిసి జీవాన్ని సాధ్యం చేస్తాయి. అసలు బయోస్ఫియర్ అంటే ఏంటి? ఇది చాలా సన్నని జోన్ అన్నమాట. ఇక్కడ భూమి, నీరు, గాలి ఈ మూడు కలుస్తాయి. ఈ జోన్లోనే జీవముంటుంది. చిన్న బ్యాక్టీరియా నుంచి మొదలుకొని పెద్ద పెద్ద తిమింగలాల వరకు అన్ని రకాల జీవులు నివసించేది ఈ బయోస్ఫియర్లోనే. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇక చివరిగా ఈ రంగాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. వాటి మధ్య ఉన్న సున్నితమైన బ్యాలెన్స్ గురించి. ఒకదాంట్లో మార్పు వస్తే మిగతా వాటిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మాట్లాడుకుందాం. మన పనులు ఈ సిస్టమ్స్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి. ఉదాహరణకు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ వల్ల వాతావరణం వేడెక్కుతోంది. దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. అలాగే కలప కోసం అడవుల్ని నరికేయడం వల్ల నేల కోతకు గురవుతోంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ రంగాలన్నీ ఒకదానితో ఒకటి ఎంత బలంగా కనెక్ట్ అయి ఉన్నాయో కదా. అందుకే ఈ వాక్యం మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. మన జీవమండలం బతకాలంటే లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ ఈ మూడింటి మధ్య ఉన్న సహజమైన సమతుల్యతను కాపాడటం మనందరి బాధ్యత. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈ భూగ్రహం అనే ఈ సున్నితమైన వ్యవస్థలో మన పాత్ర ఏంటి? భవిష్యత్ తరాల కోసం ఈ బ్యాలెన్స్ను మనం ఎలా కాపాడుకోవాలి? ఆలోచించండి.